మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, సాతానా, నా వెనుకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. చూసారా, దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. చూసారా, అపవాదికి ఇక్కడ ఆయన గద్దిస్తున్నాడు. అపవాదిని, నువ్వు మొదటి సాతానా, నువ్వు వెనకకి పో, నువ్వు మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులను కాదు. దేవుని సంగతులు ఏందంట? ఆయన అనేకుల ప్రధానుల చేతను, పరిశీల చేతను, శాస్త్రుల చేతను ఆ యెరూషలేములో ఆయన అనేకుల చేత హింసలు పొంది, దెబ్బలు పొంది, ఆయన చంపబడి, చూసారా, ఆయన 3వ దినం లేచుట అగత్యమని చెప్పగానే పేతురు. అందుకని సిలువ అనేది దేవుని యొక్క సంగతి. ఇట్ ఈస్ ఏ గాడ్స్ ప్లాన్, నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. అది మనుషుల యొక్క సంగతులు కాదు, కానీ అది దేవుని యొక్క సంగతి అయింది. సిలువ మరణాన్ని అపవాది ఏం చేయాలని అభ్యంతర పెట్టాలనుకున్నాడు. ఎందుకని? ఆ యొక్క సిలువ మరణం ద్వారా వాడికి తీర్పు జరగద్ది. ఎవరైతే, ఏ మానవుడైతే బంధకాల్లో ఉన్నాడో, లేఖనం ఎవరినైతే బంధించి పెట్టిందో వారినందరినీ విడిపించేదానికి ఆయన ఈ కార్యం చేస్తున్నాడని, ఆయన సిలువ మరణానికి పోకుండా ఉండేదానికి అపవాది పేతురు ద్వారా శోధించాడు. కాబట్టి పిల్లరా, సిలువ మరణం అనేది ఇట్ ఈజ్ ఏ గాడ్స్ ప్లాన్ అనే విషయాన్ని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. అందుకనే చూడండి, ఈ యొక్క సిలువ మరణం గురించి ఇంకా మనకి 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త మనకి ఈ విషయాలన్నీ రాశాడు. అనేక మంది యేసయ్యను గురించి అనేక విషయాలు తెలియజేశారు. పాత నిబంధనతో ఆయన గురించి తెలియజేశారు. కానీ యెషయా భక్తుడైతే, యెషయా గ్రంథం అయితే ప్రత్యేకంగా ఆయన జననం, మరణం, పునరుద్ధానాలు, అనేక విషయాలు, ఆయన ఏలుబడి చేసే రాజ్యం, ఆయన రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన మన తిరిగి వచ్చి ఎలా ఉంటాడు, ఎన్ని విషయాల్ని చాలా క్లుప్తంగా ఒక పుస్తకంలో ఒక 66 అధ్యాయాల్లో ఆయన నిర్మించారు. అందరికంటే ఎక్కువగా దేవుడు యెషయా గారికి యొక్క దర్శనాలు, ఈ యొక్క ప్రత్యక్షతలు అనుగ్రహించి పరిశుద్ధాత్మ చేత రాయించాడు. అందుకనే యెషయా గ్రంథము 53వ అధ్యాయము చాలా 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 ప్రాముఖ్యమైనది. ఇది సిలువ మరణం గురించే. చూడండి, ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాం పిల్లరా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. చాలండి. చూసారా, ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడాను యేసు జననానికి, యేసు పుట్టక ముందే 700 సంవత్సరాల ముందే ఆయన శిలువ మరణం ఎవరైతే ఎలాగుంటాడు, యేసుక్రీస్తు ఎవరు, ఈ సమాచారాన్ని ఎంతమంది నమ్ముతారు? ఫస్ట్ చెప్పడమే చెప్తున్నాడు. చూడండి, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? చూసారా, ఈ ఆయన యేసుక్రీస్తు అంట అనేక తండ్రి అయిన దేవుడు కొంతమందికి బయలుపరుస్తాడంట. బాహువు అంటే ఆయన దక్షిణాస్తమే, యేసయ్యను గురించి. అది ఎవరికి బయలుపరచబడుతుందో వారికే ఆ యొక్క ప్రత్యక్షతలు, లేకపోతే ఆ మర్మాలు అర్థమవుతాయంట. అందుకనే పరలోక మర్మాలు శిష్యులకి అప్పగించబడ్డాయి, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప వారికి అవన్నీ కూడా మరుగు చేయబడ్డాయి. అందుకనే కదా ఒకసారి పేతురు, నన్ను నువ్వు ఏమనుకుంటున్నావు, ఎవరు అనుకుంటున్నారంటే పేతురు చెప్తాడు, సీమోను పేతురు గారు చెప్తారు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అనగానే ప్రభు అంటాడు, ఇది పరలోకమందున్న నా తండ్రిని నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూసారా, యెషయా భక్తుడు అదే మాట చెప్తున్నాడు, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను?
అందుకని వెంటనే అంటాడు యేసయ్య పేతురు గారితో, నీ బండ మీద నా యొక్క సంఘాన్ని కడతా, నీ విశ్వాసం అనే బండ మీద నేను సంఘాన్ని కడతా. చూసారా, అది బయలుపరచబడితేనే. అందుకనే సిలువను కూర్చిన వార్త చాలామందికి ఎలా ఉందంటే, చూసారా, కొన్నిసార్లు అంటుంటారు కొంతమంది, ఆయన తను తానే ఆ దొంగలాగా, రెండవ దొంగలాగా, లేకపోతే మాట్లాడినటువంటి ఆ దొంగలాగా అంటారు. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నిన్ను నువ్వే రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షిస్తావు అన్నట్లుగా ఇప్పుడు కూడా దినాల్లో కూడా కొంతమంది అంటారు. ఆ 33 సంవత్సరాల్లో అటువంటి మరణం పొందడం అది విజయవంతమైన జీవితమా? కాదు. ఆయనే రక్షించుకోలేదు అంటారు. కానీ అది ముందుగానే దేవుని ప్రవచనాలను నెరవేర్చేదానికి యేసయ్య శిలువ మరణం పొందేది అనేది ఆలోచించాల్సిన విషయం. యేసయ్య శిలువ మరణము ప్రతి వ్యక్తి ఆలోచించాలి. 700 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ఎందుకు చెప్పబడింది అనేది ఆలోచించండి. అంటే దేవుని దగ్గర ప్రతి మానవునికి కావాల్సినటువంటి సమాధానము దేవుడు, జవాబులు ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు అంటే ఆయనే కదా. ఒక మనిషి ఆయన చేసిన పనిని క్వశ్చన్ చేయగలడా? ఒక మనిషి ఆయన ఎందుకు చేశాడు అట్లాగా, ఆయన ఎందుకు మరణం పొందాడా, వాళ్ళందరినీ ఆయన శక్తితో నాశనం చేయొచ్చు కదా? కాదు, ఆయన శిలువ మరణం పొందేదానికే వచ్చిన ఆయన లేఖనాలు మనకి తెలియ 700 సంవత్సరాల క్రితమే. బైబిల్ అంతా ఆదికాండం మొదటుండే ఆయన ఉన్నాడు. చూసారు ఆయన ఎలా ఉన్నాడు చూడండి, 2వ వచనం 53:2. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చూసారు ఎలా పెరిగాడంట? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఏంటండి ఇది? అంటే తనంతట తానే జీవం కలిగిన వాడు. అహరోను కర్ర, మందసంలోని అహరోను కర్ర ఎలా ఉంటుంది? అది దానికి సూర్యరశ్మి అవసరం లేదు, భూమి అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, తనకు తానే అది చిగురించి ఉంటుంది. అంటే జీవము. అందుకని ఆయన తన జీవంలో మనకి పాలు ఇచ్చాడు శిలువ ద్వారా. ఆయన నిరంతరం జీవించేవాడు. ఆ నిరంతర జీవితాన్ని ఆయన నామందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా నిరంతరం జీవిస్తాం. నిత్యరాజ్యంలో ఆయనతో యుగయుగాలు జీవిస్తాం. అదే శిలువ మరణం ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. చూడండి, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చూసారు, శిలువ మరణంలో ఇవన్నీ ముందుగానే. శిలువలో ఆయన ఎన్ని గాయాలు పొందాలి, ఏ విధంగా ఆయన మొహం మారిపోతుంది, ఏ విధంగా ఆయన చేతులు అయిపోతాయి, ఏ విధంగా ఆయన కాళ్ళు అయిపోయి ఆయన శరీరం అంతా దున్నబడినట్టుగా ఏ విధంగా అయిపోతుందో ముందుగానే 700 సంవత్సరాలు ముందుగానే శిలువ మరణాన్ని గురించి మొత్తం అధ్యాయమంతా మీరు చదివితే గొప్ప విషయాలు యెషయా భక్తుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా రాసి పెట్టున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు. చూడండి, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా, చూసారా, అపేక్షించినట్లుగా అంటే మనం ఏం చేస్తామంట? ఆయన దగ్గర అందం లేదు, ఎక్కడో పుట్టాడు అని ఆయన్ని అంగీకరించేదానికి వద్దులే, మనకు అదంతా ఏందో ట్రాష్. శిలువ మరణం పొంది 3 మేకులు కొట్టించుకొని ముళ్ళ కిరీటం పెట్టుకొని ఉండే ఆయన ఏంది మనల్ని రక్షించేది. అందుకని మనం ఏం చేస్తాము? అతన్ని రిజెక్ట్ చేస్తాం. అతని ఎంత స్వరూపం లేదు. ఆయన అందవిహీనం అయిన తర్వాత ఆయన చూస్తే ఏమనిపిస్తుందంట? ఇది ముందుగా రాయబడింది. సిలువలో యేసయ్యను చూస్తే ఎవరికైనా సరే బాధ, అబ్బా ఈయన ఇలాంటి దేవుడు ఇంత కష్టాలు పడ్డాడు మనల్ని విడిపిస్తాడు అన్నట్టుగా ఉంటుందంట. ఆయన కష్టాలు పడేదానికి కారణము మనమే. ఆల్రెడీ నీలో ఉన్న పాపం యొక్క పాపానికి వెల చెల్లించి నిన్ను విడిపించాలంటే, ఆయన స్వరూపాన్ని నీకు ఇవ్వాలంటే ఆయన స్వరూపాన్ని ఇచ్చా. అదే దేవుని చిత్తం, అదే దేవుని యొక్క దేవుని చట్టం అది. చూసారా, యేసయ్య శిలువ మరణం ప్రతి అణువు అడుగడుగు కూడాను దేవుడు రాయించి పెట్టున్నాడు. అందుకనే బైబిల్ మనకు తెలియకపోతే మనల్ని గందరగోళం చేసేస్తారు. అందుకని వాక్యం చదవాలి. యెషయా గ్రంథం చదివితే యేసయ్యను గురించి, సిలువను గురించి ఎటువంటి అనుమానాలు కానీ, ఎటువంటి ప్రశ్నలు కానీ తలెత్తు. మరి ముందుగానే చెప్పేశాడు, అవే జరిగాయి. 700 సంవత్సరాలు ముందుగానే చెప్పినటువంటి విషయాలే మనకి జరిగాయి.
అతను ఎక్కడ సమాధి చేయబడాలో కూడాను ఒక ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. చూసారా, అరిమత యోసేపు తన కోసం తీసుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో, ఆ రాతి సమాధిలో ఆ పిలాతు గారిని అడిగి ఆయన ఏం చేశాడు, ఆ శవాన్ని తీసుకొని దాంట్లో ఉంచాడు. అది కూడా రాయబడింది, గమనించారా? అంటే ఎంత స్పష్టంగా సిలువను గూర్చినటువంటి విషయాలు బైబిల్ బోధిస్తుందో మనం గమనించాలి ప్రియులారా. అంటే నీ యొక్క జీవము ఎంత ఖచ్చితమో, ఎంత నిశ్చయమో నువ్వు గుర్తించాలి. నువ్వు ఇంకా శాపాల్లో ఉండకూడదు. యేసయ్య సిలువ ద్వారా వచ్చినటువంటి పాప క్షమాపణ ద్వారా నువ్వు దేవుని కుమారుడు అయ్యా. దేవుని కుమారుడి ద్వారా నీకున్న శాపాలన్నింటినీ, నీ మీద ఉన్న శాపాలన్నీ విరగ్గొట్టబడ్డాయి. నీ మీద ఉన్న కాడులన్నీ విరగ్గొట్టబడ్డాయి. నువ్వు దరిద్రంలోనో, అనారోగ్యంలోనో, కుటుంబ శాపాలతోనో, బంధకాల్లోనో, అప్పుల బాధల్లోనో, చూసారా, వివాహాలు కాకుండా, చదువుకోకుండా దరిద్రంలోనూ ఉండాల్సిన అవసరం లేనే లేదు. యేసయ్య నీకు అనుగ్రహించిన దాన్ని విశ్వసించడం ద్వారా నువ్వు నూతనమైన జీవాన్ని నీ జీవితంలో అనిపిస్తావు పిల్లలు. ఎందుకంటే ఇది దేవుని యొక్క సంగతి. సిలువ మరణం, యేసయ్య సిలువ మరణం పొందడం అనేది దేవుని యొక్క సంగతి అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. చూడండి, ఇంకా 3వ వచనం, యెషయా గ్రంథము 53:3. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. చూసారా ఎన్ని విషయాలు చెప్తున్నాయో చూడండి. అతను ఎలా ఉన్నాడంట, తృణీకరించబడ్డాడు. ఆ దేశమంతా వాళ్ళందరూ యేసుని సిలువేయము, బరబ్బాను విడుదల చేయము. గమనించారా? తృణీకరించారు. తర్వాత విసర్జించబడ్డాడు. ఈయనొద్దు, ఈయనొద్దు, మా రాజు, ఈయనొద్దు, యూదుల రాజు, ఈయన్ని సిలువేయండి, మాకు బరబ్బానే కావాలి. చూసారా? ఇంకా అంతేగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధి అనుభవించేవాడుగా, బాధ మూలిగేవాడుగా ఆ యెరూషలేము వీధుల్లో, చూసారా, ఆ సిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు. అంతేకాదు, అందువల్ల ఆయన తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం అతన్ని ఎన్నిక చేయకపోతే, చూసారా, ఇప్పుడు అందరూ చాలామంది యేసయ్యను అంగీకరించకపోవడంలో మనమేమి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకని ఇది ఆల్రెడీ అంగీకరించరు. ఆయన తృణీకరింపబడిన వాడు కనుక మనం ఆయన్ను ఎన్నిక చేయకపోతుంది అని ఏం చెప్పేసాడు, ఆల్రెడీ వాక్యము ముందుగానే చెప్పేసింది. కాబట్టి అనేక మంది ఆయన విసర్జించిన, సిలువను గురించి జోకులు వేసిన మనమే పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన అలా అయ్యాడు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఎన్నిక కూడా చేయడానికి ముందుగానే వాక్యము మనకి బోధిస్తుంది పిల్లరా. కాబట్టి చూడండి, సిలువను గూర్చి యెషయా గ్రంథం 53 అధ్యాయం కానీ చదివితే మనకి ఎటువంటి సంశయాలున్నా, నీ యొక్క రక్షణ ఎంత గొప్పదో, నీకు ఆయన ద్వారా అనుగ్రహింపబడ్డ జీవం ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ముందుగానే 700 సంవత్సరాల ముందుగానే. అందుకనే ఇశ్రాయేలు కూడా అది మరుగు చేయబడిందంట. యెషయా గ్రంథం 53 నిజమైనటువంటి స్క్రోల్స్, ఆ యొక్క చర్మపు కాగితాల్లో రాసినటువంటి ఆ యెషయా గ్రంథం అనేది ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు కూడా దొరికి వాళ్ళు ఒక మ్యూజియం కట్టించి పెట్టినారు. వాళ్ళు దాన్ని చదివిన తర్వాత అయ్యో మెస్సయ్యని మేమే చెప్పేశాం అని రొమ్ములు బాదుకుంటూ ఇప్పుడు వారు ఆయన అంగీకరిస్తున్నారు. రక్షకుడు ఈయనే మాకు వచ్చాడు, ఈయనే మా రక్షకుడు, ఈయనే మా ప్రభు, మేము రాబోవాడు ఈయనే. మా పితరులు చాలా దోషాన్ని చేశాడు. చూసారా, ఇదంతా దేవుని సంగతి. సిలువ అనేది యేసుక్రీస్తు యొక్క జన మరణ పునరుద్ధానాలన్నీ సిలువ వేయబడం అనేది దేవుని యొక్క సంగతులే కానీ మానవుని యొక్క సంగతులు కాదు. కాబట్టి పిల్లరా, యెషయా గ్రంథం మొత్తము ఒకసారి ప్రభు చిత్తమైతే మనము దీన్ని ధ్యానిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.